27వ తేదీ ఫిబ్రవరి నెల 2026వ సంవత్సరం. ఈ రోజు దేవుని వాగ్దానము. కీర్తనలు 20వ అధ్యాయము 4వ వచనము. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. సహోదరి సహోదరులారా, ఆశ కలిగిన ప్రాణమును తృప్తిపరిచే దేవుడు మన ప్రభువు. మన హృదయాలలో ఎన్నో ఆలోచనలు ఉంటాయి. ఆ ఆలోచనలు అన్ని సఫలమవ్వాలి అని, మనం కోరుకున్నదే జరగాలి అని ఆశపడుతూ ఉంటాము. ఆశను కలిగి ఉండడంలో తప్పు లేదు, కానీ ఆ ఆలోచనలు ఇతరులకు కీడు జరగాలి అని, నష్టం కలగాలి అని ఎప్పుడు ఉండకూడదు. దేవుని చిత్త ప్రకారముగా మన ఆలోచనలు ఉండాలి. ఆ ఆలోచనల నిమిత్తము ప్రభు సన్నిధిలో ప్రార్థించాలి. కేవలము మన తెలివితేటలను, జ్ఞానమును ఆధారం చేసుకోవడం వలన ఆలోచనలు సఫలం అవ్వవు. కానీ ప్రభు యొక్క సహాయం కోసము ప్రార్థించి ప్రభుపై ఆధారపడితే ప్రభువు తప్పకుండా మన ఆలోచనలను సఫలపరుస్తాడు, మన కోరికలను సిద్ధింపచేసి తృప్తిపరుస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడు ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు తరతరములు యుగయుగములు మహిమ కలుగునుగాక. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం తండ్రి. ఇతరులకు నష్టం చేయాలి అని, కీడు చేయాలని ఎప్పుడు మా ఆలోచనలు ఉండకూడదు ప్రభువా. మా ఇష్టాలకు కాదు, కానీ మీ చిత్తానికే మేము ప్రాముఖ్యత ఇవ్వాలి తండ్రి. మీ చిత్తాన్ని జరిగించే ఆలోచనలతోనే మా హృదయం నిండి ఉండాలి తండ్రి. ప్రబుద్ధిని ఆధారం చేసుకునే వారముగా కాకుండా ప్రతి విషయంలోనూ మీపై ఆధారపడి మీ సహాయం కోసము మొరపెట్టాలి తండ్రి. మా హృదయాలలో ఉన్న ప్రతి ఆలోచనను ఎరిగిన దేవుడవు తండ్రి. మీరే ఆశ్చర్యరీతిగా మార్గములను తెరిచి మా ఆలోచనలను సఫలపరిచి మమ్మల్ని తృప్తిపరచమని, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయముల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.